మంగళగిరిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధారెడ్డిలోని కాళీమాత గుడి నుంచి గాలిగోపురం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రసాద్ మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. మంగళగిరి ప్రవేశంలో కూడా భారీగా మొట్టమొదటిసారిగా శివాజీ యొక్క శోభయాత్ర నిర్వహిస్తున్నాము. మరి ప్రతి ఒక్క హిందూ కూడా ఈ యొక్క హిందూ బంధువులందరూ ఆ రోజుల్లో మరి కొంతమంది నవాబులు ఒక మానవ ప్రాణాలతో చాలా సెలవాడి వాడుతున్న రోజుల్లో హిందువుల యొక్క మనోభావాలు కాపాడిన ఒక గొప్ప వ్యక్తి మహానుభావుడు ఛత్రపతి శివాజీ గారికి. ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క 395వ జయంతిని మంగళగిరి పట్టణంలో అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అభిమానులు, హిందూ బంధువులు అందరూ కూడా రావడం ఎంతో సంతోషకరంగా ఇది మొట్టమొదటిసారిగా చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. 1630 ఫిబ్రవరి 19వ తారీఖున ఛత్రపతి శివాజీ గారు జన్మించారు. తన 16వ ఏట తల్లి జిజియాబాయి శిక్షణలో హిందూ ధర్మ పరిరక్షణకై రౌరేశ్వర్ మహాదేవ్ సాక్షిగా రక్త తర్పణ చేసి 17వ సంవత్సరంలో మన రాయగడ కోటని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బీజేపీ కోటతో మొదలైన ఆయన ప్రస్థానం 376 యుద్ధాలలో ఒక్కసారి కూడా 376 యుద్ధాలు చేసి ఒక్కసారి కూడా ఓటమి చెందిన వ్యక్తి. రక్షణకై, హిందూ ధర్మ పరిరక్షణకై, హిందూ సామ్రాజ్య స్థాపనకై 16వ శతాబ్దంలో నిరంతరం పోరాడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. తను జీవించింది 50 సంవత్సరాలు అయినప్పటికీ 27 సంవత్సరాలు యుద్ధంలోనే గడిపాడు. ఆ రోజుల్లో 1200 కిలోమీటర్ల మేర 300 కోటలను స్వాధించి మరి మొఘలాయులపై, సుల్తానులపై నిరంతరం పోరాటాలు జరిపి హిందువుల పట్ల, మరి ఇతర మతాల పట్ల చాలా ప్రేమతో, ఇతర స్త్రీల పట్ల గౌరవంతో బతికినటువంటి వ్యక్తి శివాజీ.